హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే, మీకు నచ్చిన అమ్మాయికి లవ్ ఎలా ప్రపోజ్ చేయాలి, ఈ విషయం గురించి తెలుసుకుందాం. వీడియో బాగుంటుంది, చివరిదాకా చూడండి. లవ్ చేసిన అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నారా? గుడ్. కానీ మీ ప్రేమను వ్యక్తపరిచే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ ఏదైనా తేడా వస్తే తను నో చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు చాలా కుమిలిపోవాల్సి వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రేమించడం ఎంత ముఖ్యమో మీ లవ్ గురించి తనకు చెప్పే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఒక అమ్మాయికి మీరు ఐ లవ్ యూ చెప్పే ముందు నేను చెప్తున్న ఈ విషయాల మీద మీరు ఒక స్పష్టతకు రండి. అమ్మాయి మీకు ఎంతకాలంగా తెలుసు, మీరు ఎన్నాళ్ళుగా రిలేషన్షిప్లో ఉన్నారు అనేది చాలా ముఖ్యం. కేవలం కొద్ది రోజుల కిందట మాత్రమే మీకు పరిచయం అయితే ఆమెకు మీరు ప్రపోజ్ చేయకుండా ఉండటమే బెటర్. మీ మధ్యన అవగాహన పెరిగేందుకు, తనకు మీ పట్ల అభిప్రాయం పెరిగేందుకు కాస్త టైం ఇవ్వండి. చాలా కాలంగా తనకు మీరు తెలిసి ఉంటే తను మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరో విషయం ఏమిటంటే, అమ్మాయి మీకు ఏడాదిగా పరిచయం ఉన్నప్పటికీ తనతో మీరు ఎక్కువ సమయం కనుక గడపకపోతే మాత్రం ప్రపోజ్ చేయకండి. ఎందుకంటే తనకు మీరు ప్రపోజ్ చేస్తే తనకు మీ గురించి తెలియదు. కాబట్టి ప్రపోజ్ చేస్తే తను మీ గురించి ఎలా ఆలోచించే అవకాశం ఉందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. తనతో మీకు చక్కని అనుబంధం ఉంటే మీరు లవ్ యూ చెప్పగానే తను ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు లవ్ ప్రపోజ్ చేస్తున్నారంటే అందుకు బలమైన కారణాలను ఆ అమ్మాయి గుర్తించి అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే తెలియని వ్యక్తి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పగానే ఏ అమ్మాయికైనా మొదటగా వచ్చే అనుమానం, నిజంగా అతను నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని. లవ్ ప్రపోజ్ చేయడానికి టైమింగ్ కూడా చాలా ముఖ్యం. టైమింగ్ మిస్ అయితే మీ ఇష్టం కాస్త ఆమెకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంటుంది. లవ్ యూ చెప్పే ముందు తన మూడ్ ఎలా ఉందో మీరు గమనించండి. తన మూడ్ సరిగ్గా లేకపోతే మళ్ళీ తర్వాత ప్రయత్నించండి. మీరు తనను ప్రేమిస్తున్నట్టుగా అప్పుడప్పుడు కొన్ని సంకేతాలను ఇస్తూ ఉండండి. ఆ తర్వాత ప్రపోజ్ చేయండి. అది మీకు ఓ ప్లాట్ఫామ్లా ఉపయోగపడుతుంది. ప్రతి అమ్మాయి ఎవరైనా తనకు ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలి అనుకుంటుంది. కాబట్టి ఆ 3 ముక్కలు చెప్పే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరినో కాపీ కొట్టకుండా మీరే క్రియేటివ్గా ఆలోచించండి. మీ ప్రపోజల్ ఎలా ఉండాలి అంటే తను ఓ రాకుమారిలా ఫీల్ అయ్యేలా ఉండాలి. ఎందుకంటే తను కూల్గా ఫీల్ అయితేనే మీకు ఓకే చెప్తుంది. తను అంటే మీరు ఎప్పుడు కేరింగ్గా ఉంటారు అనే నమ్మకం ఆమెకు కలిగించండి. ఎప్పుడైనా డైరెక్ట్గా ప్రపోజ్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పటి అమ్మాయిలకు అది నచ్చదు. ఆ అమ్మాయి నాకు కొంచెం టైం కావాలి అని మిమ్మల్ని అడిగింది అనుకోండి, వెంటనే ఓకే చెప్పండి. ఎందుకంటే అంతకు మించి మనం ఏమీ చేయలేం కదా. కాస్త ఓపికగా ఉంటే విజయం మీదే అని గుర్తుంచుకోండి. మీరు ప్రేమను వ్యక్తం చేయడానికి ముందుగానే దాని గురించి కాస్త హోంవర్క్ చేయండి. ఎలా ప్రపోజ్ చేయాలి, తనతో ఏం మాట్లాడాలి అనే విషయంలో ముందుగానే ఓ అవగాహనకు రండి. తన అలవాట్లు, ఆ అమ్మాయికి ఏవంటే ఇష్టం, ఏవి నచ్చవు అనే విషయాలను తెలుసుకోండి. తన కొలీగ్స్ లేదా తన ఫ్రెండ్స్ నుంచి ఈ విషయంపై సమాచారం రాబట్టండి. ప్రపోజ్ చేసే సమయంలో మీ బాడీ లాంగ్వేజ్ బాగుండేలా చూసుకోండి. మీ ప్రేమను వ్యక్తపరిచే సమయంలో తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి. అలాగే తనకు ఎదురుగా ఉండండి. ఆ సమయంలో జేబులో చేతులు ఉంచుకోవడం, అలాగే చేతులను కాళ్ళను అటు ఇటుగా
తిప్పడం ఊపడం లాంటివి చేయకండి. గట్టిగా గాలిని పీల్చుకొని టెన్షన్ని దూరం చేసుకోండి. మెడను అటు ఇటు కదల్చడం లాంటి పనులు చేయకండి. ఒకవేళ ఆ అమ్మాయికి అన్నీ సానుకూలంగా అనిపిస్తే మీరు ప్రపోజ్ చేయగానే అమ్మాయిలు నవ్వడం, కళ్ళు మూయడం ద్వారా తమ అంగీకారాన్ని తెలియచేస్తారు. కొందరు అమ్మాయిలైతే తమకు టైం కూడా కావాలి అని అడుగుతారు. ఇలాంటి సమయంలో తనను మీరు బలవంతం చేయకుండా సరే నీ ఇష్టం అని చెప్పండి. వెంటనే బదులు ఇవ్వాలి అని పట్టుపట్టడం, బలవంతం చేయడం లాంటివి చేయకూడదు. సరే అప్పటి వరకు టైం తీసుకో అని చెప్పండి. అప్పటికి సరే టైం తీసుకో ఓకేనా అని చెప్పిన తర్వాత ఫోన్ చేసి ఓకేనా ఏమంటున్నావు అని ప్రశ్నించకండి. ఒకవేళ తను నో చెప్పినా మరీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ అమ్మాయిని కనుక కాకపోతే మరో అమ్మాయిని కూడా మళ్ళీ ప్రేమించే అవకాశం ఉంది కాబట్టి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇది గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసే ముందు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రపోజ్ చేయాలి తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు. నమస్కారం.